friends, this is Dr. Shruti, consultant and fertility expert at 49 Hospitals, LB Nagar branch. So, ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈడి. సో విచ్ ఇస్ ద కామనెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ మేల్స్. అంటే ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు నార్మలీ పెనిస్ అనేది హార్డెన్ అవ్వాలన్నమాట. సో పెనిస్ గట్టి పడడం వల్ల అప్పుడు అది వెజైనాలోకి పెనిట్రేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అ నార్మల్ ఇంటర్కోర్స్ ప్రొసీజర్. కొంతమందికి ఏమి చేసినా కూడా ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నా కూడా ఎరెక్షన్ అనేది అచీవ్ కాదు. దట్ ఈస్ వెరీ వెరీ డిప్రెసింగ్ అండ్ ఇట్ ఈస్ ఏమంటారంటే చాలా డిస్కస్ కూడా చేయరనమాట ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే. కపుల్స్ పేరెంట్స్కి చెప్తే ఏమనుకుంటారో అని దే ఆల్సో ఫీల్ బ్యాడ్, లోపలే చాలా బాధపడుతూ ఉంటారు. బట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆల్సో క్యాన్ బి మేనేజ్డ్ విత్ మెడిసిన్స్ అండి. సో డు నాట్ వరీ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ అ కామనెస్ట్ ప్రాబ్లమ్, చాలా మందికి ఉంటుంది. సో దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు అనమాట. సో అనేబుల్ టు అచీవ్ ఎరెక్షన్ అంటే అసలు గట్టిగానే అవ్వట్లేదు అన్నప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనొచ్చు. లేదా గట్టిగా అయ్యి జస్ట్ 1 minute ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేద్దాం అనే లోపు మళ్ళీ సాఫ్ట్ అయిపోయింది అనుకోండి. సో అనేబుల్ టు మెయింటైన్ ఎరెక్షన్. సో ఈ రెండు ఉన్నా కూడా దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో అనేబుల్ టు అచీవ్ అండ్ అనేబుల్ టు మెయింటైన్. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది, దీనికి కాజెస్ ఏంటి? సో యాజ్ ఐ టోల్డ్, ఇట్స్ అ వెరీ వెరీ కామన్ ప్రాబ్లమ్. సో నార్మల్గా ఇంటర్ కోర్స్లో ఏమవుతుంది, సెక్షువల్లీ అరోజ్ అవుతారు, ఎక్సైట్ అవుతారు, దానివల్ల సెక్స్ హార్మోన్స్ హై అవుతాయి, టెస్టోస్టిరాన్ హై అవుతుంది. టెస్టోస్టిరాన్ వల్ల పెనిస్ అనేది హార్డెన్ అవుతుంది అనమాట. సో పెనిస్కి 80% 90% బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది వెన్ దే ఆర్ సెక్షువల్లీ ఎక్సైటెడ్. సో బ్లడ్ వెజల్స్ బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవడం వల్ల పెనిస్ అనేది ఎరెక్ట్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ అ నార్మల్ మెకానిజం. సో దీనికి ఏమేం కావాలి? బ్లడ్ సప్లై నార్మల్గా ఉండాలి, నర్వ్ సప్లై నార్మల్గా ఉండాలి, పెనిస్కి హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా రిలీజ్ కావాలి. సో ఈ 3 కరెక్ట్గా జరిగితే పెనిస్ అనేది హార్డెన్ అవుతుంది. సో ఈ 3 ప్రొసీజర్స్లో ఎక్కడైనా మీకు డిఫెక్ట్ ఉన్నా ఎరెక్షన్ రాకపోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం సెక్స్ హార్మోన్స్ గురించి మాట్లాడుకుందాం. సో వెనెవర్ వాళ్ళు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు సెక్స్ హార్మోన్స్ హై అయిపోతాయి, అంటే టెస్టోస్టిరాన్. సో ఈ టెస్టోస్టిరాన్ ఎవరెవరికైతే లో ఉంటుందో వీళ్ళందరికీ కూడా ఎరెక్షన్ అనేది డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లావ్ ఉన్నవాళ్ళు, లేదా ఏదైనా డ్రగ్ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు, బాగా బాడీ బిల్డర్స్, హెవీ ఎక్సర్సైజ్ స్టీరాయిడ్స్ తీసుకునేవాళ్ళు, వీళ్ళందరికీ టెస్టోస్టిరాన్ లో ఉండొచ్చు అనమాట. సో వీళ్ళకి ఎరెక్షన్స్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, బ్లడ్ సప్లై బాగుండాలి పెనిస్కి. సో బ్లడ్ సప్లై ఎవరికి తక్కువ ఉంటుందో, దేనివల్ల అయితే వాసో కన్స్ట్రిక్షన్ అవుతుందో వీళ్ళల్లో కూడా ఎరెక్షన్ సరిగా మెయింటైన్ అవ్వదు. లైక్ బీపీ ఉన్నవాళ్ళు అండ్ నికోటిన్, బాగా సిగరెట్ స్మోక్ చేసేవాళ్ళు, దే హ్యావ్ సివియర్ వాస్క్యులర్ డిఫెక్ట్స్, బాగా వాస్క్యులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీళ్ళకి బ్లడ్ ఫ్లో ఫ్రీగా ఉండదు. సో బ్లడ్ ఫ్లో పెనిస్కి ఎక్కువగా లేకపోవడం వల్ల ఎరెక్షన్ అనేది రాకపోవచ్చు అనమాట. ఇంకొకటి నర్వ్ సప్లై, బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై అన్నీ కూడా ఇంపార్టెంటే అండి. నార్మల్ నర్వ్ సప్లై మన బ్రెయిన్ నుంచి సిగ్నల్ రావాలి. ఆ నర్వ్ సిగ్నల్ వచ్చినప్పుడు పెనిస్ దాకా సిగ్నల్ వెళ్ళి దానివల్ల ఎరెక్షన్ జరుగుతుంది. సో ఈ డయాబెటీస్ ఇస్ మోస్ట్ ర్యాంపెంట్ అండ్ యంగ్ పీపుల్లో కూడా డయాబెటీస్ చాలా కామన్గా ప్రివేల్ అవుతుంది ఇప్పుడు, బికాస్ ఆఫ్ ద డయట్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో డయాబెటీస్ ఏం చేస్తుంది అంటే, డయాబెటీస్ డైరెక్ట్లీ అఫెక్ట్స్ యువర్ నర్వ్స్. షుగర్ లెవెల్, మీ బాడీలో ఉండే షుగర్ లెవెల్ నర్వ్ సప్లైని బాగా డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నర్వ్ సప్లై కొంచెం తగ్గింది అంటే ఎరెక్షన్ మళ్ళీ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్, ఇంకోటి ఏంటంటే సైకోజెనిక్ కాజ్. సో సైకోజెనిక్ కాజ్ అంటే ఏంటి, నార్మలీ మనము పార్టిసిపేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం సరిగ్గా ఎరెక్షన్ అవ్వలేదు అనుకోండి, ఇదే మళ్ళీ సెకండ్ టైం పార్టిసిపేట్ చేసేటప్పుడు మైండ్లో రిజిస్టర్ అవుతుంది, ఫస్ట్ టైం మనకి ఇలా ఎరెక్షన్ అవ్వలేదు, ఆ భయం ఉండిపోతుంది అనమాట. సో దాట్ విల్ అగైన్ కాజ్ మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయాలన్నా అదే ఫీలింగ్ ఉంటుంది, మళ్ళీ ఎరెక్షన్ అవ్వదు. సో సైకలాజికల్గా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి అట్లా అయింది కదా అని మేల్స్ విల్ బి చాలా భయపడుతూ ఉంటారు, చాలా అషేమ్డ్గా ఫీల్ అవుతారు, వైఫ్ ముందు ఏమనుకుంటారు, లో సెల్ఫ్ ఎస్టీమ్ అయిపోతుందా అనేది ఒక ఈగో ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో దానివల్ల డిస్కస్ చేయరు, ఏం చేయరు, పార్టిసిపేటే చేయరు, ఎరెక్షన్ అవ్వదేమో అన్న భయంతో. ప్లీజ్ టాక్ టు యువర్ వైఫ్ ఆర్ టాక్ టు అ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అబౌట్ దిస్. మీకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ థింగ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఎవరైతే బాగా లావుగా ఉంటారో, ఎక్సర్సైజ్ చాలా తక్కువ చేస్తారు, వీళ్ళకి టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. దీనివల్ల ఎరెక్షన్ కూడా
మీకు ప్రాబ్లం అవ్వచ్చు అనమాట. సో ఇవి అన్నీ కొన్ని కాజెస్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో నెక్స్ట్, ఎలా డయాగ్నోస్ చేయాలి? మీకు ఎరెక్షన్ అవ్వట్లేదు లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది అని ఎలా తెలుసుకోవాలి అంటే, నార్మల్ మేల్స్కి ఓన్లీ ఇంటర్ కోర్స్ అప్పుడే అవ్వట్లేదా, జనరల్గా కూడా అవ్వట్లేదా చూసుకోవాలి. అంటే కొంతమందికి స్లీప్, ఎర్లీ మార్నింగ్ టైం ఆర్ స్లీప్లో ఎరెక్షన్స్ ఉంటాయి. ఎవరికైతే ఇలా స్లీప్ ఎరెక్షన్స్ ఉంటాయో, ఎర్లీ మార్నింగ్ టైంలో ఆటోమేటిక్ ఎరెక్షన్స్ వస్తాయో, దే ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్, నథింగ్ టు వరీ. సో ఓన్లీ మీరు ఏదో స్ట్రెస్ వల్ల దానివల్ల ఎరెక్షన్ అవ్వట్లేదు తప్ప, స్లీప్ ఎరెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే యు ఆర్ పర్ఫెక్ట్లీ నార్మల్. జస్ట్ కొంచెం సపోర్ట్ ఆర్ కౌన్సిలింగ్ విల్ హెల్ప్ యూ. స్లీప్లో కూడా ఎరెక్షన్స్ లేదు, ఎప్పుడు కూడా లేదు అంటే దెన్ దట్ ఈస్ అ ప్రాబ్లం. మీకు మెడికేషన్ అవసరం ఉంది. సో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ మెడికేషన్స్ అవైలబుల్. కామన్లీ యూజ్డ్ వయాగ్రా, అది సిల్డెనాఫిల్ సిట్రేట్ అనమాట. మోస్ట్ కామన్లీ యూజ్డ్ డ్రగ్, అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసి ఒక 10-15 మినిట్స్ ముందు మెడిసిన్ వేసుకొని పార్టిసిపేట్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో అండ్ కొన్ని జనరల్ మల్టీవిటమిన్, మల్టీ మినరల్స్, అమైనో యాసిడ్స్, ప్రోటీన్ ఇంటేక్ ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మీకు కొద్దిగా ఎరెక్షన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ డయాబెటీస్ ఉన్నప్పుడు కంట్రోల్లో చేసుకోవడం, బీపీ ఉన్నప్పుడు కంట్రోల్లో చేసుకోవడం, డైట్ ప్రాపర్గా ఫాలో చేయడము. సో డైట్ అంటే ఏంటి? టేక్ లాట్ ఆఫ్ రా వెజిటబుల్స్, అంటే సాలడ్ ఫామ్లో వెజిటబుల్స్ తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, omega-3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇంప్రూవ్ అవ్వచ్చు. ఎన్ని చేసినా కూడా, ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా, ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వర్క్ అవ్వట్లేదు అనుకోండి, లేజర్ థెరపీ, పీజో ఎలక్ట్రిక్ వేవ్ థెరపీస్ అని ఉంటాయి. సో యూ కెన్ ట్రై దట్. దానివల్ల ఒక్కొక్కసారి నర్వ్ డ్యామేజ్ ఏదైతే ఉందో అది కవరప్ అయిపోయి నార్మల్గా ఎరెక్షన్ రావచ్చు. అయినా కూడా అది వర్క్ చేయట్లేదు అంటే ద లాస్ట్ ఆప్షన్ విల్ బి పీనైల్ ఇంప్లాంట్స్. అంటే ఇంకా పెన్నిస్ హార్డెన్ అవ్వట్లేదు కాబట్టి, ఇప్పుడు మనం కాలు ఫ్రాక్చర్ అవుతే రాడ్ ఎలా వేస్తామో, పెన్నిస్లో కూడా అట్లా పీనైల్ ఇంప్లాంట్స్ పెట్టవచ్చు అన్నట్టు స్ట్రైట్గా అవ్వడానికి. సో దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్. సో దాట్ ఆల్సో యూ కెన్ ట్రై. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది అంటే భయపడకండి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో ఎనీబడి దానివల్ల పిల్లలు కలగట్లేదు ఉంటే మనం IUI అనే ప్రొసీజర్ కూడా ట్రై చేయొచ్చు. మాస్టర్బేషన్ ద్వారా శాంపిల్ తీసి దాన్ని వైఫ్ గర్భసంచిలో వేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అయితే బాగుంటాయి. సో నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ.